హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది అంతరిక్షం టెలిస్కోప్. ఇది 1990లో తక్కువ భూమి కక్షలో ప్రవేశపెట్టబడింది మరియు పనిలో ఉంది. ఇది మొదటి అంతరిక్షం టెలిస్కోప్ కాదు, కానీ ఇది అతిపెద్ద మరియు అత్యంత బహుముఖమైనది. ఇది ఒక ముఖ్యమైన పరిశోధన సాధనంగా మరియు ఖగోళ శాస్త్రానికి ప్రజా సంబంధాలు వరం వలె ప్రసిద్ధి చెందింది. హబుల్ టెలిస్కోప్ కు ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ పేరు పెట్టారు మరియు ఇది నాసా యొక్క గొప్ప అటర్బిటర్ లో ఒకటి. స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ STSCL హబుల్ యొక్క లక్షణాలను ఎంచుకుంటుంది మరియు ఫలితం డేటాను ప్రాసెస్ చేస్తుంది. అయితే గోల్డెన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ GSFC అంతరిక్ష నౌకను నియంత్రిస్తుంది. హబుల్ 2.4 m అద్దాన్ని కలిగి ఉంది మరియు దాని 5 ప్రధాన పరికరాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో అతి నీల లోహిత కనిపించే మరియు సమీప ఇన్ఫ్రారెడ్ ప్రాంతాల్లో గమనిస్తుంది.